హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ని క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం ఈ డిజైన్ బ్లౌజ్ అనేది అంత చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. కేవలం ఒక 50 రూపీస్తో మాత్రమే నేను ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకున్నాను అనమాట. తక్కువ కాస్ట్తో ఎక్కువ అట్రాక్టివ్ డిజైనర్ బ్లౌజ్ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం పదండి. మనం ఇప్పుడు ఈ డిజైన్ చేసుకున్న ఐటమ్స్ వచ్చేసి కలర్ గ్లూ అండ్ పెన్సిల్, అద్దాలు, స్కేల్. ఈ స్కేల్కి వచ్చేసి మనకు డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను అనమాట. నేను తీసుకున్న అద్దం సైజుకి వచ్చేసి 1.5 అద్దం సైజ్ అయితే తీసుకున్నాను. అందుకని నేను స్కేల్లో 1.5 ఇంచ్ వరకు పెట్టుకున్నాను అనమాట. మీకు ఎవరైనా కొంచెం డౌట్ వస్తే ఏం చేస్తారంటే, మీరు తీసుకున్న అద్దంని మీరు డాట్స్లో ప్లేస్ చేసుకోండి. అప్పుడు కనుక సరిపోతే ఓకే, లేదా కొంచెం ఇంచ్ పెంచుకోండి అన్నమాట. అప్పుడు క్లారిటీగా ఉంటుంది. చాలా వత్తుగా అయితే వేయద్దు, ఎందుకంటే దీనిపైన మనం కలర్ గ్లూ అనేది అప్లై చేస్తున్నప్పుడు కలిసిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీరు పెట్టుకున్న డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ని మరీ కనిపించేటట్టు కాకుండా కొంచెం బయటికి లైన్స్ ఇలా గీసుకోండి. చాలా ఈజీగా అనిపిస్తుంది పెట్టడానికి కూడా. తర్వాత మీరు మామూలుగా శారీ గమ్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని మీరు అద్దం ప్లేస్ చేసుకుంటాకి గ్యాప్స్ పెట్టినారు కదా, ఆ గ్యాప్స్లో కొంచెం ఎక్కువ గ్లూ అనేది అప్లై చేయండి. ఎందుకంటే వాష్ చేసినా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మొత్తం అద్దాలు స్టిచ్ చేసాకైతే ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్న గ్లూ కమ్ అనేది దీని రౌండ్ షేప్ వచ్చేటట్టు పెట్టాలన్నమాట. ఈ కలర్ గ్లూ కమ్స్ వచ్చేసి నాకు 25 రూపీస్ పడింది ఒక పీస్ వచ్చేసి. మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి. మనకి ఏ కలర్ శారీ కావాలో ఆ కలర్ గ్లూ అయితే మనం కొనుక్కొచ్చుకోవడమే. అండ్ ఇది వచ్చేసి మీరు ఈ గ్లూ గమ్ పెట్టాక ఈ గ్లూ గమ్ ఆరిపోయాక రివర్స్ చేసి ఐరన్ చేయండి. అసలు మీరు ఇంకా వీటి గురించి అయితే అసలు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. మనం వాష్ చేసుకున్నా సరే ఇవి అసలు ఓడవు. మీరు కనుక ఐరన్ బాక్స్తో కొంచెం చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ కూడా ఉంటుంది. అండ్ మీరు పెట్టేటప్పుడు చాలా ఒత్తుగా పెట్టండి, ఎందుకంటే అద్దం మీదకి వచ్చేటట్టు కొంచెం ఒత్తుగా నీట్గా ఉంటుంది. అప్పుడు ఒక 2-3 రౌండ్స్ అయితే వేయండి, అప్పుడైతే మీకు ఎక్కువ ఒత్తుగా వస్తుంది. అండ్ నెక్స్ట్ చాలా చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది. నెక్ మొత్తం పెట్టుకున్నాక కంప్లీట్ అయ్యాక చూడటానికి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం బ్లౌజ్కి కొంచెం అట్రాక్టివ్గా ఉండాలంటే మనం బ్యాక్ నెక్ వెనకాల అన్నమాట మనకి ప్లెయిన్గా ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక 5-6 ఇంచెస్ ఇచ్చి ఒక్కొక్క మిర్రర్ అయితే ప్లేస్ చేయండి. అప్పుడు కొంచెం హెవీగా అనిపిస్తుంది అన్నమాట వెనకాల చూడడానికి కూడా.
ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ అనేవి మనం కొంచెం హెవీ వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మనం వెనకాల బ్యాక్ నెక్ చాలా లైట్గా చేసుకున్నాం, అందుకని హ్యాండ్స్ అనేవి హెవీగా చూసుకోవాలి. మన హ్యాండ్స్ 2 పీసెస్ కట్ చేయకుండా అన్నమాట, మనకి ఎంతవరకు అయితే కావాలో 2 చేతులకు సరిపోయేంత క్లాత్ తీసుకుని మనం స్కేల్తో 2.5 ఇంచెస్ పెట్టి స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక మనం నార్మల్ మిషన్కి 2 కానీ లేదా 3 కానీ సిల్క్ దారాలు పెట్టుకుని కింద మాత్రం ఒక కాటన్ దారం పెట్టుకోండి అన్నమాట. మిషన్కి బాబిన్కి కాటన్ దారమే ప్లేస్ చేయండి, పైన మాత్రం 3 సిల్క్ దారాలు అయితే ప్లేస్ చేయండి. అప్పుడు కొంచెం మనకి లైన్స్ అనేవి కొంచెం వర్త్గా అండ్ కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తాయి. దీన్ని నిలువు గీతలు అడ్డం గీతలు 2 కూడా నీట్గా స్టిచ్ చేయండి. మనం ఏదైతే లైన్స్ డ్రా చేసుకున్నామో అవి ఫుల్ ఫెజ్డ్గా కుట్టేస్తే ఇలా ఉంటాయి అన్నమాట, మనకి చెక్స్ వైజ్గా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మీ హ్యాండ్ లెంత్ అవన్నీ పెట్టుకొని డ్రా చేసుకుని అంటే ఎలా అంటే మీరు ఖర్చుకు వదిలేసేయండి, కొంచెం మీరు ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది కదా అది మీరు కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మీ హ్యాండ్ అన్నమాట, దాన్ని ముందు లైన్ వచ్చేసి ఖర్చుకు అనమాట. తర్వాత ఆ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్తో గ్లూ గమ్ అప్లై చేసుకుని మళ్ళీ మిర్రర్స్ అతికించుకోండి అన్నమాట. అప్పుడు చుట్టకి చాలా హెవీగా అనిపిస్తుంది, ఈజీగా కూడా ఉంటుంది అనమాట. మనం ఇదే కనుక బయట ఇచ్చి వర్క్ చేయించుకోవాలనుకుంటే మినిమం మనం వచ్చి 1000 రూపీస్ అనే పెట్టుకోవాలి. కేవలం ఒక 50 రూపీస్తో మాత్రమే మనం ఈ హ్యాండ్స్ కూడా ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు. అండ్ మనకి బ్యాక్ నెక్ కూడా చూడటానికి కూడా బాగుంటుంది అన్నమాట. అద్దలన్నీ అతికిచ్చేసుకున్న తర్వాత వచ్చేసి గ్లూ గమ్ అప్లై చేసుకోవాలి. మీరు ఏ అయితే శారీ గమ్ పెట్టి మీరు అద్దాలు అతికించుకున్నారో వాటిని ఫుల్గా డ్రై అయిపోనివ్వండి, ఎందుకంటే మినిమం ఒక 30 మినిట్స్ అయితే పట్టిద్ది అన్నమాట. పూర్తిగా డ్రై అయిపోయాక మాత్రమే మీరు ఈ గ్లూ గమ్ అనేది అప్లై చేయండి, లేదా అవి జరిగి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత 2 హ్యాండ్స్కి అతికిచ్చేసుకున్నాక చూడడానికి ఇలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు 2 హ్యాండ్స్ని మధ్యలోకి కట్ చేసేసుకుని మీరు ఏదైతే లైనింగ్ అనేది తీసుకుంటారో ఆ లైనింగ్కి వేసి మీరు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుని లైనింగ్కి వేసి స్టిచ్ చేయాలి. ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.